వెల్కమ్ టు మై ఛానల్ కళాశాల గణితం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ ఈసెట్ 2020లో ఇచ్చినటువంటి షిఫ్ట్ 1 పేపర్లోని డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2ax బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అయితే dy బై dx వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా, మనకి y ఇచ్చాడు, అయితే dy బై dx వాల్యూ చెప్పమన్నాడు. ఇక్కడ పైన కింద ఏ స్క్వేర్ ని కామన్ తీస్తాను. ఇక్కడ డినామినేటర్ లో ఏ స్క్వేర్ ని కామన్ తీస్తే అప్పుడు ఏమైంది, y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ని కామన్ తీస్తున్నా. ఏ స్క్వేర్ ని కామన్ తీస్తే ఇక్కడ 1. మరి ఇక్కడ ఏ స్క్వేర్ ఉందా, లేదు కాబట్టి ఉంటే కామన్ తీయండి, లేకపోతే బైలో రాస్తే కనుక ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అదే విధంగా డినామినేటర్ లో కనుక కామన్ తీస్తే కనుక 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ కూడా 2ax బై ఏ స్క్వేర్ కనుక కామన్ తీస్తే కనుక 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ కి ఇక్కడ ఏ కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని నుంచి ఇప్పుడు ఏమన్నా రాయొచ్చు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ బైలో వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్, ఇక్కడ కింద ఏ ఉంది కదా దానిపైన రాస్తున్నా ఎక్స్ బై ఏ, బైలో వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ బై ఏ ప్లేస్ లో కనుక tan θ అని చెప్పి తీసుకున్నాం అనుకున్నా, ఎక్స్ బై ఏ ప్లేస్ లో tan θ అని చెప్పి తీసుకుంటే అప్పుడు ఏమైంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అవుతుంది. ఎక్స్ బై ఏ ప్లేస్ లో tan θ తీసుకుంటే 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. అది దేనికి ఫార్ములా, కాస్ 2θ కి, ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ కూడా ఎక్స్ బై ఏ ప్లేస్ లో కనుక tan θ తీసుకుంటే 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే సైన్ 2θ కి ఇది ఫార్ములా. నెక్స్ట్ వచ్చేదానికి ఇక్కడ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2θ ప్లస్ 2θ అంటే ఎంత, 4θ. ఇది మిగిలిపోయింది. ఇదంతా దేని వాల్యూ, y వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి, దీనికి డెరివేటివ్ కావాలి ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ y ఈక్వల్ టు 4 ఇంటూ θ అంటే ఏంది, θ కావాలంటే కనుక ఈ tan అటువైపు తీసుకెళ్ళండి. tan అటువైపు తీసుకెళ్తే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే θ వచ్చేసరికి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే మనకి dy బై dx వచ్చింది. y ని డెరివేటివ్ చేస్తే dy బై dx 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x లాగా ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ x కి డెరివేటివ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ బై ఏ ఉంది కాబట్టి అదే రాసాము. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 1 బై ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ కి 1. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమైంది, 4 ఇంటూ 1 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 బై ఏ. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ అనేది కనుక పైకి వెళ్తే కనుక 4a బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, y ఈక్వల్ టు సైన్ ఆఫ్ m ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అన్నాడు. అయితే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఇప్పుడు m ప్లేస్ లో కనుక 3 తీసుకున్నాం అనుకున్నా, మనకి సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు. అంటే ఆప్షన్ లో కూడా m ప్లేస్ లో 3 పెడితే కనుక 3y మైనస్ 9y మైనస్ 3y. ఆప్షన్లో మనకి వచ్చే ఆన్సర్ ఈ ఫార్మాట్లో వచ్చింది. ఎం ప్లేస్ లో 3 పెట్టుకున్నాం, ఎందుకంటే మనకి సింపుల్ గా రావడానికి అంతకన్నా ఏం లేదు. y ఈక్వల్ టు సైన్ ఆఫ్ 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ నుంచి ఫార్ములా వచ్చేతలకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. ఇది ఫార్ములా. 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. దాని ప్లేస్ లో రాస్తే కనుక సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా 3x మైనస్ 4x క్యూబ్. ఇదంతా దేని వాల్యూ, y వాల్యూ. దీనికి డెరివేటివ్ చేసాం, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ కి 1 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ కి డెరివేటివ్ 3x స్క్వేర్. ఫైనల్ గా ఏమొస్తుంది, 3 మైనస్ 12x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ y డబుల్ డాష్ కూడా కనుక్కుందాం, ఎందుకంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ కూడా కనుక్కోవాలి కాబట్టి. ఓకేనా, 3 గా ఉన్న 0 మైనస్ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కి 2x, ఫైనల్ గా ఎంత వస్తుంది, మైనస్ 24x వచ్చింది. ఇప్పుడు y డబుల్ డాష్ వాల్యూ కనుక దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y డబుల్ డాష్ వాల్యూ మైనస్ 24x మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ అంటే 3 మైనస్ 12x స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి మైనస్ 24 ఇంటూ 1 అంటే కనుక మైనస్ 24x, మైనస్ 24 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 24x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 24x క్యూబ్ మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఎక్స్ ఇంటూ 12x స్క్వేర్ అంటే 12x క్యూబ్.
దీని నుంచి ఇప్పుడు ఏమని రాయొచ్చు, దీని నుంచి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసిన -27x, ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 36x3. ఈ రెండింటి నుంచి -9 కనుక కామన్ తీస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, -9 కనుక కామన్ తీస్తే అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 3x, ఇక్కడికి వచ్చేసరికి 4x3. -9 ఇంటూ 3x - 4x3 అంటే ఏంది, y కాబట్టి y రాస్తున్నాం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, -9y. అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, f(x) = మాడ్యులస్ ఆఫ్ x+1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x+2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x+3 అన్నాడు. అయితే f అనేది డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నాడు. డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయితే కనుక x అనేది ఏ సెట్ కి బిలాంగ్ అవుతుందో చెప్పమన్నాడు. ఇక్కడ f(x) ఇచ్చాడు కాబట్టి f(x) రాశాను. దీనికి ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ చేస్తే f(x) కు డెరివేటివ్ f'(x). ఇది ఇప్పుడు ఎలా ఉంది, mod x లాగా ఉంది కాబట్టి mod x కు డెరివేటివ్ mod x/x, x ప్లేస్ లో x+1 ఉంది కాబట్టి అదే రాశాను. కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 1 వచ్చింది, ఎందుకంటే x కు 1, 1 కి 0. నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా ఇప్పుడు mod x లాగా ఉంది కాబట్టి mod x కు డెరివేటివ్ mod x/x, x ప్లేస్ లో x+2 ఉంది కాబట్టి x+2 రాశాను. కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే x కు 1 వచ్చింది, 2 కి వచ్చేసరికి 0 కాబట్టి 1 కాబట్టి 1 తో మల్టిప్లై చేస్తే ఇదే వచ్చింది కాబట్టి నేనేం మార్చట్లేదు. ఇది కూడా mod x లాగా ఉంది కాబట్టి డెరివేటివ్ mod x కి mod x/x, x ప్లస్ లో x+3 ఉంది కాబట్టి x+3 రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తల్లికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు x ప్లేస్ లో కనుక దీన్ని కనుక 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమైంది, x = -1, x = -1 వచ్చింది. -1 కనుక దీంట్లో పెడితే అప్పుడు ఏమైంది, ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0 అవుతుంది. కాబట్టి 0/0 ఫార్మాట్ వస్తుంది. 0/0 ఫార్మాట్ అనేది రాకూడదు కాబట్టి x = -1 దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు, నాట్ డిఫరెన్షియబుల్. అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి x = -2 దగ్గర నాట్ డిఫరెన్షియబుల్. దీనికి వచ్చేసరికి ఇది ఎక్కడ, x = -3 దగ్గర, -3 పెడతాను 0/0 ఫార్మేట్ వచ్చింది కాబట్టి x = -3 దగ్గర నాట్ డిఫరెన్షియబుల్. సో ఫైనల్ గా x అనేది దేంట్లో బిలాంగ్ అవుతుందంటే -1, -2, -3 కాకుండా మిగతా అన్ని వాల్యూస్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు r - -1, -2, -3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, f(x) ఇచ్చాడు. అయితే ఈ ఫంక్షన్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నాడు. అయితే ఇంటర్వెల్ ఏందో చెప్పమన్నాడు, ఇంటర్వెల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి డిక్రీజింగ్ అన్నాడు అంటే f'(x) ఈజ్ లెస్ దాన్ 0. దీనికి డెరివేటివ్ రాయండి, d/dx ఆఫ్ x² + x + 1/x² - x + 1 లెస్ దాన్ 0. ఇక్కడ ఏంది, u/v లాగా ఉంది. u/v అంటే ఫార్ములా వచ్చేసరికి v × u' - u × v' బైలో వచ్చేసరికి v². ఓకేనా. ఇక్కడ u ప్లేస్ లో కనుక x² + x + 1 ఉంది, v ప్లేస్ లో వచ్చేసరికి x² - x + 1 ఉంది. ఓకేనా. v వచ్చిన దగ్గర ఇది రాయండి, u వచ్చిన దగ్గర ఇది రాస్తే కనుక అప్పుడేమైంది, v అంటే x² - x + 1 ఇంటూ u' అంటే పైన దానికి డెరివేటివ్ x² × x కు x కు 1, 1 కి 0 మైనస్ u అంటే కనుక x² + x + 1, v' అంటే కింద డెరివేటివ్ 2x - 1 తర్వాత బైలో వచ్చింది. ఆ బైలో కనుక అటువైపు తీసుకెళ్తే 0 అయిపోతుంది కాబట్టి కింద రాయట్లా. ఓకేనా. దీన్ని కనుక ఇప్పుడు మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొచ్చింది, 2x × x² అంటే 2x³ మైనస్ 2x × x అంటే కనుక 2x², 2x × 1 అంటే 2x, 1తో మల్టిప్లై చేస్తే కనుక x² + x + 1. సారీ ఇక్కడ మైనస్ కదా. ఇప్పుడు దీన్ని కూడా అలానే మల్టిప్లై చేస్తాను, 2x × x² అంటే 2x³ 2x × x అంటే కనుక 2x², 2x × 1 అంటే కనుక 2x, -1తో కనుక మల్టిప్లై చేస్తే -x² - x - 1 లెస్ దాన్ 0. ఇప్పుడు ఈ మైనస్ని నెక్స్ట్ స్టెప్లో బ్రాకెట్ లోపల తీసుకెళ్తున్నాం. బ్రాకెట్ లోపల తీసుకెళ్తే కనుక 2x³ - 2x² + 2x + x² - x + 1. ఈ మైనస్ బ్రాకెట్ లోపల తీసుకెళ్తే -2x³ - 2x² - 2x x² + x - 1 +1. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇక్కడ -2x³ + 2x³ రెండే క్యాన్సిల్ అయిపోయినాయి, +2x -2x క్యాన్సిల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి -x + x క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇక్కడ x² అంటే 2x² +2x² - 2x² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది, ఇంకొచ్చేసరికి ఇక్కడ -2x² 1 + 1 అంటే 2 ఈ మిగిలిపోయినాయి లెస్ దాన్ 0. నెక్స్ట్ ఇప్పుడు వీటిలోంచి కనుక -2ని కనుక కామన్ తీసుకుని అటువైపు పంపిస్తే కనుక -x² + 1 లెస్ దాన్ 0. దీని నుంచి ఇప్పుడు
-1 కూడా కామన్ తీస్తే అప్పుడు ఏమైంది x² -1. ఇక్కడ సింబల్ అనేది చేంజ్ అయిపోతుంది, సింబల్ చేంజ్ అయింది అంటే గ్రేటర్ దాన్ అయిపోయింది. దీని నుంచి ఇప్పుడు ఏమని రాయొచ్చు, a² - b² లా ఉంది కాబట్టి a+b × a - b అని చెప్పి రాయొచ్చు. కాబట్టి x+1 × x - 1 గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ కేస్ అప్పుడు x బిలాంగ్స్ టు x - α × x - β గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఫార్ములా వచ్చేసరికి x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా ప్లేస్ లో వచ్చేసరికి x - α అంటే -1 ఉన్నట్టు యూనియన్ బీటా ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1, కాబట్టి ఫైనల్ గా ఇంటర్వెల్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు -∞, -1 యూనియన్ 1, ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, tan u = x³ + y³ / x - y అన్నాడు. అయితే x × ∂u/∂x + y × ∂u/∂y వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఫస్ట్ ఇప్పుడు నేను దీన్ని f ఆఫ్ u లో ఉంది కాబట్టి f ఆఫ్ u = tan u. ఇది వచ్చేసరికి x y లో ఉంది కాబట్టి f ఆఫ్ x, y = x³ + y³ / x - y. ఇది ఇప్పుడు హోమోజీనియస్ ఫంక్షన్. ఎలా చెప్తున్నా అంటే f ఆఫ్ kx, ky వాల్యూ కనుక్కుంటే k⁻n × f ఆఫ్ x, y వచ్చింది. x ప్లేస్ లో kx, y ప్లేస్ లో కనుక ky కనుక పెట్టినట్లయితే కనుక క్యూబ్ను కనుక న్యూమరేటర్ లో కామన్ తీస్తే x³ + y³. బైలో వచ్చి తలకి ఏమవుతుంది, బైలో కూడా x ప్లేస్ లో kx, y ప్లేస్ లో ky పెడితే కనుక k ని కామన్ తీస్తే కనుక x - y, k × x - y. k కి క్యూబ్ కనుక క్యాన్సిల్ అయిపోతే k² × x³ + y³ × x - y అంటే కనుక f ఆఫ్ x, y. ఇది ఇప్పుడు ఎలా వచ్చింది, f ఆఫ్ kx, ky వాల్యూ కనుక్కుంటే k⁻n × f ఆఫ్ x, y అని వచ్చింది. అంటే ఇది ఇప్పుడు హోమోజీనియస్ ఫంక్షన్. దీని యొక్క డిగ్రీ n వాల్యూ వచ్చేసరికి ఎంత, k పవర్లో ఏదైతే వస్తే అదే వాల్యూ. దీని యొక్క డిగ్రీ వచ్చేసరికి 2. ఓకేనా. ఇప్పుడు మనకి యూలర్స్ థియరం నుంచి ఫార్ములా హోమోజీనియస్ కనుక అయినట్లయితే x × ∂u/∂x + y × ∂u/∂y = n × f ఆఫ్ u/f' ఆఫ్ u. ఇది ఫార్ములా. కాబట్టి n ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 రాశాను. f ఆఫ్ u ఏమవుతుంది, f ఆఫ్ u అంటే tan u కాబట్టి tan u రాశాను. f' ఆఫ్ u, tan u కు డెరివేటివ్ sec² u. tan కి ఏంది ఫార్ములా, ట్రిగ్నామెట్రీ నుంచి sin u × sec u అని చెప్పి రాయొచ్చు. బైలో వచ్చేసరికి sec² u ఉంది. ఇక్కడ స్క్వేర్ కి సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా 2 × sin u 1/sec అంటే cos. ఇది ఇప్పుడు ఎలా ఉంది, 2 sin θ × cos θ లాగా ఉంది కాబట్టి sin 2θ. θ ప్లేస్ లో u ఉంది కాబట్టి sin 2u. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు, కర్వ్ ఇచ్చాడు. అయితే 1, 1 అనే పాయింట్ దగ్గర టాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ దీనికి డెరివేటివ్ రాద్దాం. డెరివేటివ్ రాస్తే x⁻n లాగా ఉంది కాబట్టి n × x⁻n - 1 అంటే 2, n ప్లేస్ లో 2/3 ఉంది కాబట్టి 2/3 × x⁻2/3 - 1. అదేవిధంగా ఇక్కడ కూడా రాస్తే 2/3 × y⁻2/3 - 1. కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ y', 2కి 0. దీని నుంచి ఇప్పుడు ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 2/3 ఉంది, రెండింటిని క్యాన్సిల్ చేసేస్తా. ఈ టర్మ్ కనుక అటువైపుకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏముండిద్ది y⁻2/3 - 1 అంటే -1/3. 2/3 - 1 అంటే -1/3 × y' ఇది కనుక అటువైపుకి వెళ్తే ఏమవుతున్నప్పుడు x పవర్ మైనస్ అవుతుంది, -x⁻2/3 - 1. 2/3 - 1 అంటే కనుక -1/3. ఫైనల్ గా దీని నుంచి ఇప్పుడు y' ఏమవుతుంది, -x⁻−1/3 బైలో వచ్చేసరికి y⁻−1/3. ఓకేనా. మనకి ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ కావాలి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే y' ఎట్ 1, 1. ఓకేనా. దీన్నే m అని కూడా అనుకుంటాం. ఇప్పుడు y' 1, 1 x ఉన్న దగ్గరల్లా దీని ప్లేస్ లో x ఉన్న దగ్గరల్లా 1 పెట్టండి, y ఉన్న దగ్గరలో కూడా 1 పెడితే -1 పవర్ లో 1 -1/3 ఉంది, 1 × -1/3 అన్న 1. ఇక్కడ కూడా 1. ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసరికి -1. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నారు, లిమిట్ x → 0 tan x/x పవర్ లో వచ్చేసరికి 1/x² అన్నాడు. అయితే దీనికి లిమిట్ వాల్యూ చెప్పాలి మనం. ఇప్పుడు లిమిట్ కనుక దాన్ని సపరేట్ గా రాసాం అనుకున్నా ఈ ఫార్మేట్ లో వచ్చింది. దీని వాల్యూ ఏంది, లిమిట్ x → 0 tan x/x అంటే 1. ఇక్కడ x ప్లేస్ లో కనుక 0 పెడితే కనుక 1/0 అంటే ఇన్ఫినిటీ. కాబట్టి 1/∞ ఫార్మేట్ వస్తుంది. 1/∞ వచ్చినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసరికి ఈ ఫార్ములా వాడచ్చు. లిమిట్ x → 0 f(g)(x) పవర్ లో వచ్చినప్పుడు ఈ పవర్ లిమిట్ x → 0 g(x) × f(x−1). ఇది ఫార్ములా. మరి మనకి f(x) ప్లేస్ లో ఏమన్నా ఇది ఉంది, g(x) ప్లేస్ లో ఏమన్నా
1/x² ఉంది. f(x) ప్లేస్లో వచ్చేది ఇది, g(x) ప్లేస్లో వచ్చేది ఇది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 0 g(x) అంటే 1/x², f(x - 1) అంటే tan x/x - 1. దీని ఒక స్టెప్ ముందర తీసుకెళ్తే కనుక లిమిట్ x టెన్స్ టు 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను ఇక్కడ tan x - x బైలో వచ్చేసరికి x, ఇక్కడ ఆల్రెడీ x² ఉంది కాబట్టి x² ఇంటూ x అంటే x³ ఇది వచ్చింది. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాను అనుకున్నా, tan 0 అంటే 0, x ప్లేస్లో 0, బైలో 0, 0/0 ఫార్మాట్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ దీని వరకు కనుక్కుందాం, దీని వరకు సపరేట్గా తీసుకొని కనుక్కుందాం. tan x - x/x³ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి 0/0 ఫార్మాట్ వస్తుంది కాబట్టి మనం న్యూమరేటర్ని డినామినేటర్ని డెరివేటివ్ చేయొచ్చు. డెరివేటివ్ చేస్తే అప్పుడు ఏమైంది, tan x sec² x, xకి 1, బైలో వచ్చేసరికి x³ కి డెరివేటివ్ 3x². ఇప్పుడు కనుక సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నా, secant 0 అంటే 1, తర్వాత -1 ఉంది కాబట్టి -1, ఇక్కడ x ప్లేస్లో 0 పెడితే 0, ఫైనల్గా 0/0 మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ డెరివేటివ్ చేద్దాం. అప్పుడు లిమిట్ x టెన్స్ టు 0, ఇది ఇప్పుడు ఎలా ఉంది, x² లా ఉంది కాబట్టి 2x, x ప్లేస్లో secant x ఉంది కాబట్టి secant x రాస్తాయి. కానీ ఇది x, ఇది x కాదు, అదేంటిది secant x కాబట్టి secant x కు డెరివేటివ్ secant x ఇంటూ tan x -1కి 0, 3 ఇంటూ x² కి 2x, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా లిమిట్ x టెన్స్ టు 0 secant² x ఇంటూ tan x బైలో వచ్చేసరికి 3x ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కనుక సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x ప్లేస్లో 0, ఇక్కడ tan 0 వాల్యూ 0, బైలో కూడా 0, మళ్ళీ 0/0 ఫార్మాట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం డెరివేటివ్ చేయొచ్చు. లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ యూవీ ఫార్ములా, ఫస్ట్ దాన్ని యాస్టీస్ గారు, సెకండ్ దానికి డెరివేటివ్ secant² tan x కి secant² x ప్లస్, ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్ గారు ఫస్ట్ దానికి డెరివేటివ్ secant² x అంటే x² లాగా ఉంది కాబట్టి 2 ఇంటూ x ప్లస్ లో secant x ఉంది. కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేశాను కదా, secant x ఇంటూ tan x బైలో వచ్చేసరికి 3, xకి వచ్చేసరికి 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసామనుకున్నా, secant 0 ఎంత 1, secant 0 1, పైన స్క్వేర్ ఉంది కాబట్టి 1² అన్న 1, ఓకేనా, ప్లస్ tan 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, బైలో వచ్చేసరికి 3, ఫైనల్గా ఎంత వస్తుంది, 1/3 వస్తుంది. ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కుంది ఏంటి, దీని వాల్యూ ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. ఇది ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి కాబట్టి ఫైనల్ 1/3 వచ్చింది. ఈ 1/3 కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ 1/3 మన ఆన్సర్ వచ్చేసరికి ఈ పవర్ 1/3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.